వెల్కమ్ బ్యాక్ టు జ్యువెల్ గేమింగ్. ఇవాళ మనమైతే మన మైన్క్రాఫ్ట్ సర్వైవల్ సిరీస్ పార్ట్ ఇది ఎన్నో పార్ట్ కూడా నాకు తెలీదు, ఏమైనా తెలుస్తుంది కామెంట్ చేయండి. ఎందుకంటే చాలా చాలా రోజులు అయింది ఇంకా వీడియో చేసి, అందుకే మర్చిపోయాను. షేడర్స్ కూడా కొంచెం అప్గ్రేడ్ అయితే చూడొచ్చు. ఓకే, మన ఇల్లు ఇదైతే అవుట్లుక్ చుట్టూ వాల్స్ అయితే కట్టాను. ఈ కాబుల్స్ ఇక్కడ నుంచి వచ్చింది అనగా మీ డౌట్. కొండని పేల్ చేశాను నేను. చూడండి, గన్ పౌడర్ గురించి క్రీపర్స్ ఎత్తుకుంటూ వెళ్ళాం. నాకు ఒక చిన్న ట్రిక్ దొరికింది. ట్రిక్ చేసిన తర్వాత గన్ పౌడర్ దొరికింది. గన్ పౌడర్తో ఇంకో చుట్టూ వలస పెట్టి ఇలా చేసిన తర్వాత బుడ్డబాబి బాగున్నావా అమ్మ. ఒక ఐరన్ పికాక్స్ కూడా నాకు ఒక హంటింగ్ నాకు సుక్కలు నచ్చడానికి రెడీ అవుతున్నట్టు. అందరూ బయటికి తెప్పేస్తే పెట్టరు. నేను చేస్తే బయటకు వచ్చే చేయాలప్ప. నీ గోల్ ఏంట్రా? నీ గోల్ ఏంటి? సంపకం. అప్పా 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 అప్పా. సాయిరామ్ సాయిరామ్. పేలాక రే, పేలితే నీ పై పగులుతుంది బాబు. ఇది ఏడా వెళ్తాడా? మళ్ళీ వెళ్ళే డస్ట్ అవుతుందని నా భయం. నాకు వీడి దారా ఎక్కడికి వచ్చి వేలు, ఇంట్లోకి వచ్చి ఎవ్వడం అడగడు. దాకన్నదా నీ గురించి వస్తుంది అక్కడికి వస్తాను సార్. ఏం పర్లేదు. ఓకే, నేను పాస్ వర్క్ చేసుకుని వస్తాం. స్టోన్ డోకలెట్ చేసుకో. వీటితో చిన్న బాధ్యతే అప్ప. క్రీపర్స్తో చుట్టూ లైట్స్ పెట్టా. ఇప్పటికీ ఇంకా మాప్స్ అసలు హెవీగా స్పాన్ అవుతున్నాయి. ఒక మంచి స్టిక్స్ ఏమైనా తెలిస్తే చెప్పండి. సింగిల్ డోర్ అని పెట్టింది. అయిపోయింది ఇక్కడ సౌండ్. అవును, నేను బ్యాక్ సైడ్ కూడా చిన్న డోర్ అయితే పెట్టాను. అంటే మనం మొత్తం తిరిగేసి వెళ్ళాం కదా అని చెప్పి బ్యాక్ సైడ్ చిన్న డోర్ అయితే పెట్టుకున్నా. బ్యాక్ సైడ్ నుంచి మనం స్ట్రైట్ అయితే స్ట్రైట్ ఫార్వర్డ్ వెళ్ళిపోవచ్చు. ఇక్కడ రెండు డోర్ తిరగాల్సిన పర్లేదు. ఇక్కడ నుంచి మనం బ్యాక్ ఎక్కి మనం చేద్దాం. ఎందుకంటే బ్యాక్ వెళ్ళగా ఫ్రీయే కదా, మనం చూసుకుందాం. జస్ట్ చేయింగ్ అంతే. ఇక్కడ ఒక డోరు ఫుల్గా పెట్టేసాం. అయినా ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి తొందరగా. ఎందుకంటే చెప్పక్కర్లేదు, మీరు నా సబ్స్క్రైబర్స్ కన్ఫర్మ్ చేసుకునే ఉంటారు కాబట్టి తొందరగా ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోతే చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇంకా మన ఏమైనా సంగతులు ఏమైనా కామెంట్లో చెప్పాలంటే మీ సున్నితమైన నోటితో నాకు రెండు మాట్లాడే చెప్తే బాగుంటుంది. ఓకే, కానీ మనం ఏం చెప్పబోతున్నామంటే మైనింగ్కి వెళ్దాం. మైనింగ్ ఇవైతే మైనింగ్కి వెళ్దాం. ఫస్ట్ మైనింగ్ కావాల్సిన ఐటమ్స్ అనేది రెడీ చేసుకుందాం. నా దగ్గర రిసోర్సెస్ తక్కువ. రిసోర్సెస్ ఓకే, మనకి ఏమన్నా కావాల్సింది ఉందా అంటే రెండు కలిపేసి పక్క పెట్టేసుకుని క్యాక్స్ షీల్డ్ చేసుకుంటే ఐరన్ లేదు. ఉన్న కొంచెం ఐరన్ దొరికితే దాన్ని దీనికి పెట్టేసి ఐరన్ పికేజ్ చేస్తాను. షీర్స్ చేసుకున్నా ఒకటి అయితే. టార్చెస్ కూడా ఎక్కువ లేవు. అక్కడ చూద్దాం.
పెట్టింది. ఒక స్వాడ్ తీసుకున్నాం. సరే ఒక బో లైద్దా స్టిక్సా దానికి ఏం చేయాలి? లేదా వీడియోలో చూసాను ఇట్లా పెట్టాడు, లేదా స్టిక్స్ పెట్టాడా? బోటు చేసాడు వాడు. సరే మనం కూడా మా ఫ్యూచర్లో బో చేసుకున్నాం. 2 స్ట్రింగ్ ఇంకొక స్ట్రింగ్. సరే తర్వాత చూద్దాం పంచాయతీలన్నీ, ఏదో పంచాయతీలన్నీ. ఓకే ఇంకంతేనా? స్టిక్స్ క్రాఫ్టింగ్ టేబుల్ కూడా చేసుకుంటా. ఓకే లెట్స్ గో టు మైనింగ్. మ్యాక్సిమం ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ చిన్న ఏరియా ఇందే కోల్ ఉంది. ఆఫ్టర్నూన్లో తీసుకోలే, తర్వాత తీసుకున్నాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. షేడర్స్ మోడల్ అని చెప్పండి అప్ప. అసలు ఆ షేడ్ ఈ షేడ్ మొత్తం కలిపి షేడర్ పెట్టేస్తుంది దీంట్లో. ఇది XDX షేడర్, అది RDX అయితే ఇది XDX. ఇప్పుడు రాడు స్కెలిటన్ బాబాయ్ కింద చాలా బాబాయ్ బాగున్నావా? బాయ్ ముందు చక్కలంగా నువ్వే వెళ్తాం. ఈ నీ దుంపల్లాగా మీరెక్కడ తయారయ్యారా బాబు? కానుకున్నా రొక్కొట్టకు చంపేకరా రే. నాకు అర్థం కుడుతుంది ఎందుకు ఇదంతా. అంత బాగానే ఉంది కదా అని అంత జస్ట్ ఆస్కింగ్ అంత. ఇంత టచ్ ఇవ్వండి నేను అర్థం. ఏ రైస్ పిల్ల పచ్చి క్యాండిడేట్ నీకు టైం దగ్గర పడింది సోదరా. వీడు కూడా ఇప్పుడు కాస్త కోల్ ఉంది, కోల్ కూడా తీసుకో. చలో కోలు పెట్టి వెళ్ళిపోయాలు. టేక్ ఇట్ ఆఫ్, పుట్ ఇట్ ఆఫ్, దెర్ ఇట్ ఆఫ్. పైకి కొంచెం కాపు స్టవ్ కూడా తెచ్చేసుకుందాం. పత్తి చెప్పచ్చు. ఓకే ఒప్పుకోవచ్చు. వీ డోంట్ హ్యావ్ దట్ మచ్ మోర్ టైం. కాబట్టి మనకున్న సమయంలో మనం చాలా తక్కువగా చేసే ఐటెంలు ఏమైనా ఉన్నాయంటే ఓకే. మనకు కూడా వేరే థింగ్ ఏంటి లేదు. మనమైతే కాస్త తొందరగా ఏ పని అయితే చేయాలి. ఓకే ఈ వీడియోలో నేను డైరెక్ట్ పేజెస్ పెట్టేస్తాను అనుకుంటా మోస్ట్ ప్రాబబ్లీ. ఎందుకంటే గైస్ చెప్తున్నా కదా, చాలా మంది వరకు ఎవరైతే చాలామంది అబ్బా వ్యూస్ రావట్లేదు, సబ్స్క్రైబర్స్ రావట్లేదు. ఎందుకంటే చిన్న కంటెంట్ క్రియేటర్స్ వస్తే చూడరా అంట. పెద్ద కంటెంట్ క్రియేటర్స్ మాత్రమే చూస్తారా? మా చిన్న కంటెంట్ క్రియేటర్స్ని చూడరా, తొక్కేస్తారా సార్ మమ్మల్ని? ఆ కారణం వలన మాత్రమే మేము వీడియోస్ పెట్టట్లేదు. లేదు మేము బ్రహ్మాండమైన వీడియోస్తో బ్రహ్మాండంతో వస్తాం. ఇప్పుడే కదా 1 డే బ్యాటింగ్తో పాటు 3 డే బ్యాటింగ్ కూడా అయిపోయింది. అప్పుడు ఈడెందుకు వచ్చాడ్రా? క్రీపర్ బాబాయ్ నమస్తే. దానైనా నువ్వే రేట్ నా తలకానికి తల తక్కువ అంటారు కదా, ఇట్లా తగులుకుంటే నిద్ర నాకు. ఉడిదాడ తమ్ముడిరే ఇడదా. నాకు అసలే పాత్ర గిచ్చే సోపు కొలేదు. మరే
అయ్యో తొందరగా 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 ఈయన ఎక్కడెక్కడ పెట్టేసి చంపుతాం. ఇప్పుడు క్రీప్ అనేది ఆడుతుంది సంపూర్ణ పేలిపో 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 షీల్డ్ ఉందేమో అనుకుని క్రౌచ్ కొట్టాను అనమాట. కొంతమంది విద్యార్థులు ఉంటే మారవు. నా దాంట్లో వీడితో అసలు పడదు. 14 days అవుతుందబ్బా. ఇక్కడ నుంచి నాడు చేద్దాం, మీద చేద్దాం. కింద ఇంకొందగా సరే స్టెప్స్ మీద ఎందుకు లేదు, ఇది కింద తీసుకొని కావాల్సిన వరకు అయితే కూల్ తీసుకున్నాం. బొగ్గు అమ్ముకున్నప్పుడు బొగ్గు పగలగాడు. ఐ ట్రస్ట్ దట్ బిలీవ్లీ గైస్. ఓకే చిచి ఇది ఎందుకు పెట్టాను అసలు, ఇది ఎందుకు వచ్చింది హ్యాండ్లోకి? ఓకే లెట్స్ గో డౌన్. ఇక్కడ ఒక చిన్న ఏరియా అయితే క్రెడిట్ సైడ్ కాపర్ ఉంది, ఇక్కడ చిన్న ఏరియా అయితే క్రెడిట్ ఇస్తాను. ఇక్కడి నుంచి వస్తున్నాయి అనమాట అవి. టార్చ్ హ్యాండ్లో పెట్టుకుని మిగతా టార్చ్ కింద. ఓకే ఇక్కడ ఏదైనా ఒకటి పెట్టేసి టార్చ్ లైట్. లెట్స్ గెట్ స్టార్టెడ్ టు మైనింగ్. ఎంత ఉందిరా, కూలోమయం అయిపోయింది ఇక్కడ. ఓకే చాలానే దొరుకుతుంది కోల్. ఇంకెంత ఉందిరా? మా తవ్వి కొద్ది వస్తుంది ఇంద్ర. ఇదే పక్కన అయిపోయింది క్లియర్ ఆఫ్. మన రియల్స్ కూడా ఇలా మంచి కోల్ దొరుకుతుంది. ఇప్పుడు కన్ఫర్మ్ అయిపోయింది వాళ్ళు నాకు కోల్తోనే సరిపోద్ది. వేరే ఊర్స్ కూడా లేకపోతే మన ఇంటి పక్కన కేవ్కి కూడా వెళ్దాం. ఇక్కడ కూడా మనం ఎక్స్ప్లోర్ అయితే చేద్దాం. కొంచెం గొంతు ఏమైనా ప్రాబ్లం కూడా తగ్గించేసుకోండి చేసుకోండి గ్యాస్. కొంచెం దగ్గు జలుబు, కొంచెం 1 day టెస్ట్ బ్యాటింగ్ ఆడుతుంది. ఓకే ఇది స్టెప్స్ది అర్థమైంది. ఇది పైకి చాలా ఎంత బ్లాక్ తీసుకుంటే అయిపోయింది అన్నమాట. ఓకే 1 2 3 4 ఇక్కడికి వచ్చి ఇక్కడ జస్ట్ ఒకటి మాయం గాయం. లోపల స్పాన్ నా బయటికి రావు కదా. ఒక్క ధైర్యమైన కారణంతో నేను దాన్ని వదిలేసాను. ఫస్ట్ ఎంత ఉందో కోల్ 63. బెటర్ రా 64. ఇంకొక కోల్ పీస్ రా. ఇప్పుడంటే చూడండి రా రాంబాబు, ఒకటే ఒక్క కోల్ పీస్ రా. జస్ట్ చూస్తాను ఇక్కడ అయిపోతుంది. సాటిస్ఫై అయిపోతాం మళ్ళీ ఎప్పుడు. నేను ఏ యూ వై డిడ్ యూ కమ్ దేర్? ఒక్కటి 660 చేసేద్దాం. పదమూడు వికెట్ 13. Now let's go to charge. ఒక స్లాట్ ఖాళీ పెట్టుకుందాం అండి. ఓకే నైట్ టైం వెళ్ళడం మంచిది కాదని నాకు తెలుసు. బట్ ఐఎమ్ గోయింగ్ టు నైట్ బికాస్ పొద్దున వెళ్తాడా మళ్ళీ ఒకలాగా. రాత్రిపాటు వెళ్ళామంటే చలనైన గాలి, అద్భుతమైన సువాసన బయలుదేరచ్చు. మీ తలకాయలేవరా రే? మీ తలకేలేరా రే? స్టార్టింగే బడిత పూజ,
రామానందం జై బాలకృష్ణారెడ్డి జంపు జంపస్ జంపుభ్య లగెత్ రాజాము తిడు కొడతాడు. నాకు అవసరమా అడగడం? ఎమ్మెల్యే చేసే పూడుగాల్లాగా వెళ్ళిపోయా, బాటికి అని చేసి పంపించేశారు. సరే కొంచెం బో చేసుకుందాం, ఇలాగ వచ్చాం కదా. స్టింగ్ దీంట్లో పెట్టుకున్నాం. ఓకే టికెట్స్ బో అయితే చేద్దాం. బోస్కి ఒక ఐరో ఉంది కూర్చోవాలి. ఇన్ఫినిటీది పెట్టుకుంటే బలి ఉండేదిరా. వేసుకుని కొట్టుకున్నా. నా ఎబ్గా అయిపోయింది నా బోలారోస్. మనకు డైమండ్లు దొరికాయంటే నన్ను డైమండ్ పికేస్ రెడీగా పెట్టుకోవాలి. సరే నాకు ఐరన్ పికేస్ రెడీగా పెట్టుకోవాలి కాబట్టి ఐరన్ పికేస్ని వదిలేసి ఈ యొక్క ఐరన్ పికేక్స్ని జాగ్రత్తగా పక్కా పెట్టేసి కొంచెం నార్మల్ పికేక్స్లో ఉంటే చూసుకుందాం. కనీసం ఒక 2 చేద్దాం. పైన పెట్టి ఒకటి, నెక్స్ట్ 2. నేను కీపింగ్ మింట్ ఎందుకు పడతా నా మీద నాకు అసలు నమ్మకం లేదు. మన తోలగా అన్నా నాకు చాలామందికి తెలుసు మన అంత పెద్ద తోలగాను. అమ్మానా ఓకే లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. క్రీపర్లు బాబాయ్ వాళ్ళకాడ చాలా క్రీపర్ లాగా ఎందుకు వచ్చిందంటే అది ఒక షేడర్ ఎఫెక్ట్ అంట. ఇప్పుడు ఆ షేడర్ తీస్తే మొత్తం పోతుంది. అందుకే అది అక్కడే ఆ కొండ దగ్గర మొత్తం పెగలగొట్టి ఆ కాబుల్ స్టోన్ తీసింది. ఓకే లెట్స్ డూ MLG బేబీ కమ్ హియర్. ఏంట్రా సౌండ్ ఉంటుంది? రేపు వస్తేనే పడిపోయేటట్టుంది కదా. గాయ్ గో దేర్. ఇంటెలిజెంట్ ఎఫెక్ట్స్ అది వచ్చిందని నాకు తెలిసింది. నేను పక్కన అది పెట్టేసాను. ఒక్కొక్కటి పెట్టుకుంటూ పోదాం. వచ్చిందా రథం మీద వచ్చిందా అర్థం కాకపోతే ఏం చేయడం. ఓకే 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 వద్దు. Wow. Hey you, who is that? Hey. ఎవడ్రాడు బొట్టాగా? అరే కష్టపడి వచ్చారు అప్పటిదాకా ఇడికి. రే కష్టపడారు ఇంకోసారి ఆడికెళ్ళి ఇడికి వచ్చారా రే. చంపకండ్రా, అర్థం చేసుకుంటారా కాస్త నా ప్రాబ్లం. ఇట్ట కాదు, స్వాడేది ముందు పెట్టుకుని జై బాలకృష్ణారెడ్డి జై ఉరుకు వేగంతో వెళ్ళరా చురుకోగా. MLG చేసుకుంటే భయం చేసుకుంటే సంబంధం లేదు, వెళ్ళడమే లేటు. సాయిరామ్ సాయిరామ్ సాయిరామ్. ఈ చేతులు ఉంటాను గబ్బేటట్టుంది. ఇది పక్క పెట్టి చేతిలో కత్తిని పెట్టుకుందాం వీరుడా. ఓకే అంటే వెళ్ళాం కదా. ఇక్కడ కొడుతుంది సిన్న దీనిలో.
ఓకే, ఏంటిది? ఇందాక ఏంటి ముంగిది ఎలా పడి అప్పట్లో ఒక ట్రిక్ ఉండేది. ఇటు ఓకే, అర్థమైంది. ఇచ్చాడు ఇచ్చాడు ఇచ్చాడు. లేదా కింద ఇటేనా? ఇటు అనుకుంటా. ఓకే, తొందరగా అయితే 15 days అవుతుంది. ఎట్రా ఇట్లా గారు ఇందాక వచ్చింది. నేను యూ తడ బుడ్డకే యూ కిద్దరు హే రే రే ఎటురా రే, ఇటే వచ్చింది. ఇటే వచ్చింది. I got some bombs. మామ ఛార్జర్ ఎక్కడ వెళ్తే అవయవాలు అవయూహంగా పోతాయి. యుద్ధాన్ని సాధించే మృత్యు విజయుడు వీడు మరణక వినతి. అరే తెలియసి నేర్చుకుని కూడా ఇవాళ నేను 1 2 3 4 5 6 times ఒక పాటుగాడు కూడా ఇంతసార్లు చచ్చిపోవడం అనిపిస్తుందిరా నాకు. వాళ్ళు స్టార్ట్ చేసి నువ్వు ఇదే బాగా హార్డ్ కోర్ సిరీస్ స్టార్ట్ చేస్తే చచ్చిపోవడమే. ఇంకా డేగా 5-6 సార్లు దాటి చనిపోవడమే లేటు. అంటే ఒక హార్డ్ కోర్ వరల్డ్ కాదు, 29-30 హార్డ్ కోర్ వరల్డ్స్ వస్తూనే ఉంటాయి. మన హార్డ్ కోర్ సిరీస్ అంటే మనం ఫస్ట్ గేమ్ ప్లే బాగుంటుంది, రైట్? కాబట్టి గేమ్ ప్లే ఇంప్రూవ్ చేసుకున్నాం. I just came for water. Okay, let's go. ఫస్ట్ ఆ కేవ్ నుంచి అది నా పక్కన కేవ్ దగ్గరికి వెళ్దాం. డీటెయిల్ నాకు గుర్తులేదు. టార్చెస్ కూడా పెట్టుకున్నారా? అక్కడ దూరం నాకు టార్చెస్ కూడా పెట్టుకున్నా. ఓకే, టచ్ వచ్చిన తర్వాత ఇచ్చాడు వెళ్ళాము. ఇటు ఒక్క సైడ్ వెళ్ళాం, ఇచ్చాడు అనమాట. పైకి వెళ్ళి ఇచ్చాడు వెళ్ళాం. సైడ్ నుంచి కిందకి వెళ్ళాం. దొరికింది. యా వి గాట్ ఇట్. వాట్ ఇస్ దిస్ ఎక్స్ప్లోజన్? అరే నా సగం వరకు ఎగిరిపోయింది. ఇది ఐరన్ ఉందా? అలాగే ఉంది. ఓకే, ఒక 3 దొరికినా చాలరా నాకు కరెక్ట్గా గట్టిగా. ఒక 3 కరెక్ట్ నేను చదివినప్పుడు నాకు అనుకుంటున్నా ఏం పోలే 3 దొరికేసే కాబట్టి. అంటే ఫస్ట్ ఒక ఐరన్ పికాక్స్ చేసుకున్నాం. లాస్ట్ టైం దొరికినప్పుడు ఇంకా ముందుకు వెళ్తాను. దొరికే ఛాన్సెస్ సంథింగ్ ఇష్ దేర్. ఓకే, వి గాట్ సమ్ మోర్ ఐరన్. మన ఫ్రీ ఫైర్ సంగతి ఏమైందంటే మనం ప్రస్తుతం మాస్టర్లోకి అయితే వెళ్ళిపోయాం కాబట్టి ఫ్రీ ఫైర్ బాబులు వస్తున్నారు. వాటర్ బకెట్స్ పంపించండి. ఏ వాట్ ఇస్ దిస్ మ్యాన్? ఇందాక పని చేసిందిగా, ఇందాక వచ్చింది గారా. దిస్ తొండి చీటింగ్. ఐ విల్ నాట్ యాక్సెప్ట్ దిస్. వాళ్ళని సుప్రీంకోర్టులో హైకమాండ్లో కేసేస్తా. జై బాలయ్య ఇందాక వచ్చింది కదా రే. అరే అంత ఆడుకోవాలనిపిస్తే నా ఫ్రెండ్ ఫోన్ నెంబర్ ఇస్తారు, పోవాలి ఆడుతూ ఆడుకుంటారా, మంచిగా ఉంటారా, నన్ను వదిలేయండిరా. కన్నం పెడతారా తమ్ముడు, అన్నది లేరా తమ్ముడు. ఇక్కడ ఇంకా ఒకే ఉంది.
ఇక్కడి నుంచి మాటలు మాట్లాడుకోవడాలు లేవు. ఓకే, ఏడికి ఏడబడినా మరణం మాత్రం తథ్యం. కాబట్టి అలా చచ్చిపోయి ఇలా వెళ్తాం పైకి. కింద వాటర్ లేవు. ఓకే, స్ట్రైట్ వెళ్ళడమే. బాగా కట్టుకున్నట్టు. ఓకే, నాకు కింద కొంచెం దొరికింది కదా, దాని నుంచి దీంట్లో పెట్టా. ఇల్లు మాత్రం లోపల డిజైన్ మాత్రం భలే చేసుకున్నాను రా. ఆహా అనిపించింది ఒక్కసారి. దీనికి ఎందుకు ఇది ఒక పని చేద్దామండి, బెడ్ పెట్టుకెళ్తాం. ఇప్పుడు ఏమైనా నా కొండ జరిగిపోతాయి. వాళ్ళకు తొందరగా బెడ్ సేవ్ చేసుకుని వచ్చేద్దాం. చలిరా బాలకిచ్చిన. ఓకే, ఇప్పుడు ఆ బెడ్ ఎదుగుతాను. దాని నాకు సఫిషియంట్ రీజన్కి అయితే వాడుతున్నాను. చెప్తా. కొంచెం వాటర్ ఇక్కడ దొరికితే బాగుంటుంది. ఇక్కడ కాస్త వాటర్ అన్నా చాలరా. ఓకే, ఒక్క ఎమ్మెల్జీ బాగొచ్చు అనుకుంటాను ఇట్లా. ఓకే, ఇంకా వేరే జగడికి పడితే సావే. మన ఎడుకలా సావడం మాత్రం కన్ఫామ్గా ఉంది కదా. ఓకే, పడతాం కన్ఫామ్ పడతాం. హే యూ, అదే నిమిషంలా వస్తున్నాను అబ్బాయి, వస్తున్నాను. అందట్లేవురా, నువ్వు అందట్లేదా? నాకు అందట్లేరా, నువ్వు ఇడదా ఇచ్చరా. దొరకట్లేదురా, చెత్త. నా గురుగారు బాగున్నారా అండి? ఓకే, ఇక్కడ అయితే బ్లాక్ గీసేసి చంపేపో. కొంచెం హెల్త్తో మనం ఏం చేస్తాం, హంగర్ ఫిల్ చేసుకొని టార్చ్ రెడ్లు పెట్టుకుంటా. ఆడ కాస్త ఐరన్ ఉంది, తీసుకుంది ఇప్పుడు మిల్లెట్. నాకు ఏడో గుర్తుంది రా గట్టిగా, వీడిగా పడితే మన పరిస్థితి ఏంటా అని. రివైవ్ పాయింట్ పక్కన ఉంది, ట్రై చేద్దాం ఒకసారి. అడకాయ ఓకే, వీఆర్ ఆల్మోస్ట్ దేర్. స్టేజ్లో ఎందుకు చేసుకున్నాం అంటే కొట్టుకు వెళ్ళిపోవచ్చు. ఇంకా అక్కడుంది, కింద అక్కడుంది. ఇప్పుడు ఇంకా 3 దొరికాయి. ఇలా కేవుల్ అడ్వెంచర్ అంటే నాకు చాలా బాగా ఇష్టం. ఖచ్చితంగా వాటర్ పక్కలో వాటర్ కూడా లేవురా. కేవుల్లో కింద వాటర్ ఉందా అంటే అది బీ లేదు. పని చేస్తుంది, ఇలా కొట్టుకుంటూ పోదాం. ఒక్కసారి వాటర్ దొరకండిరా, నేను నమ్మల్సి ఎంత బాగా చేస్తాను మన సబ్స్క్రైబర్స్కి బాగా తెలుసు. ఓకే, ఇది కాటిల్ హియర్, ఛార్జింగ్ కూడా ఎక్కేస్తుంది. కరెక్ట్గా దొరికింది. పెట్టా చూసి
ఇప్పటి వరకు చావకుండా బాగానే వచ్చాం కానీ చిన్న స్వచ్ఛత. మనం కొత్తగా గేమ్ ఆడంటే మీరు కొత్తగా ఐడియాలు వేస్తే కొత్తగా గేమ్ ఆడలేదు. కాబట్టి మీరు నన్ను మంచి గేమ్ సజెషన్స్ చేస్తే బాగుంటుంది. జస్ట్ ఆప్షన్ అంటే ఎందుకంటే బికాస్ నాకా పెద్ద గేమ్లో బట్ ఐమ్ ఏ గేమర్. సీరియస్ మ్యాన్, నాకు అంత గేమ్స్ పెద్ద ఏం తెలియదు. మోస్ట్లీ ఆడితే మైన్క్రాఫ్ట్, ఫ్రీ ఫైర్ ఆడతా. అంతకుమించి ఇంక ఈ ధైర్ణ కోలా దొరుకుతుంది ఇంతరా. హే బ్రో, ఐ గాట్ అనదర్ వే. Keep one toss it here. Eat some bread. Just eat a say. Shum. ఆడు కొడితే ఇంకా నేను సీదా పాతాళలోకానికే. రే ఉత్తర రే. కింద నుంచి వెళ్దాం మెల్లగా. వీడికల్లా మళ్ళీ కొట్టాడు కదా చెప్తానా బట్ట. కొట్టద్దురా అంటే కొడతాడు వీడు. ఎందుకు ఉంటాడో తెలుస్తారు అంటే అందరే చెప్పబట్టుకుంటూ వచ్చేస్తాడు. కేవీ గాట్ 25. దేర్ ల్యాపేస్ ఇస్తే వస్తుంది. ల్యాపేస్ కూడా కొంచెం తీసుకుందాక ఫ్యూచర్లో చేసాను మనకు కాస్త ఈజీ అవుతుంది. Okay, finally we got some gold. అరే ఇది ఎందుకురా చెప్తానా పట్టారే. కష్టపడొచ్చారా ఆడికెళ్ళి ఈడ వరకు. ఓకే సక్సెస్ఫుల్లీ we landed here. There we landed there we also we landed. కిందకి ఎలుడింగ్స్ కిందకి పైకి ఆడకనుకుంటా. Yes, we came here. సావేరా నీకు నా చేతుల్లో. ఏడున్నవరా పాలబట్ట. ఏడున్నవరా నువ్వు ఇట్రా. నీకు కొరిపులా తెచ్చా మీడియా దొరికాను. నేను వేసుకుంటా. ఏడున్నారా నువ్వు? ఏడున్నాబే. దమ్ముంటే ధైర్యం ఉంటే ముందుకు రారా, చూసుకుందాం. 1 vs 1 రా. ఫ్రీ ఫైర్ రే స్కిల్డెన్ బాబాయ్. నీకు నాకు పడదంటే మన ఇద్దరికి కలిపి కొడతా. $34 వరకు దొరికింది. ఏమో ఈ ధైర్యం కోలా అంటే కలర్ అంతా మిక్స్ అయిపోయింది ఏంటి కొంప తీసేది. ఓకే very dangerous. Okay, finally new recipe unlocked. వస్తుంది కూడా 4 5.
Successfully we got 5 ingots of this. ఇప్పుడు ఒకటి వాచ్ పెట్టేసుకో బిడ్డ. ఓం జలజం తలం పతి. కొట్టుకోండి ఇప్పుడు ఇద్దరుగా. మెద్దలు ఎవరైతే మిగులుతారో నేను వాళ్ళ థర్డ్ పార్టీకి ఏమడతాను. కొట్టాను. అంతేరా, కొట్టేరా. జాంబీ నువ్వే విన్ కావాలరా. జాంబీ నువ్వే విన్ కావాలరా. స్కెల్టన్ పంపిణీ గట్టి కొట్టు. ఓకే, బాయ్. ఓకే, వి గాట్ హియర్ సమ్ లావా. రే ఇప్పుడు దాకా మెయిన్గా రాలేదురా. అప్పుడు అంటే వచ్చాను, చాలాసార్లు వచ్చాను, కానీ ఇంత డీప్గా ఇప్పుడు రాలేదు. పాపం ఇంత బాగుంటుందారా. అడ్వెంచర్స్ మన హార్డ్ కోర్ సిరీస్ ఎప్పుడైతే తీస్తామో అప్పుడు హార్డ్ కోర్ పేరు మై డియర్ సబ్స్క్రైబర్స్ హార్డ్ కోర్ సిరీస్ అని పెడతా. ఎందుకంటే నా పేరు పెట్టిన చాలా మోజాంగ్. వాట్ ఈస్ ది జొంగ్? ఏంద్రా ఇది? ఈ చెత్త సౌండ్లు ఏంట్రా? పక్కన పిచ్చిగాడు కన్ఫర్మ్ ఆడాలి. పిచ్చిగాడు చుక్కల దగ్గర పడ్డాయి బిడ్డ. రే ఏమేసావు? చెప్పిందిరా పాయిజన్ 21 seconds. నా పాయిజన్ ఎఫెక్ట్ అయితే పోయింది. ఇప్పుడు పైకి వెళ్తే చెక్కుతాడు అది మనం. ఇప్పుడు ఏం చేద్దాం? 37 minutes అయిపోయింది అప్పుడు. ఆడించి ఒక్కటే బుల్లెట్ అప్పుడు ఒకటి చచ్చిపోతా. నేను కింద పడేస్తా. కష్టపడి 40 years సంపాదించుకున్నా. ఆడ కరెక్ట్ ఒక్కడు కొట్టాలబ్బా చాలు. ఏడున్నాడు? ఇటుకలు కొడుతున్నాడు. ఏడున్నా బే తమ్ముంటే ముందుకు వచ్చా. तू उधर है, मैं सब कवर करता. ఇప్పుడు హెల్త్ రీస్టోర్ కడతా. నీ పని తర్వాత చెప్తారా. నీ పని తర్వాత చెప్తా. 16 days కంప్లీటెడ్ ఫైనలీ. ఇట్ ఈస్ డే 16. మనం మన 50 days సెలబ్రేషన్ చేసుకుందాం. 15 days ఇంకా చాలా డేస్ ఉన్నాం. అయితే there creeper that all mobs are there. Ar kinda padaru. Oh guys, that boy kinda putting kinda dai gadi enduku kintunnadu water negra atanu kan బాగుంటుంది. ఒక్క హార్డ్ రీస్టోర్ చాలాసేపు తీసుకుంటుంది. నేను మెడికేట్ ఉంటే బాగుంటుంది. మన ఫ్రీ ఫైర్లో దీంట్లో కూడా మెడికేట్ ఉందనుకో. సో ఇది ఏంలే, ఓకే ఫుల్ హెల్త్ అయిపోయింది. ఏ మామ విచ్ ఐమ్ కమింగ్ మేము వెయిట్ రా. ఇప్పుడు నేను నరకడానికి యమలోకాన్ని నుంచి యమధర్మరాజు వస్తున్నాడు. ఏడున్నారా నవ్వుతున్నావు కానీ ఎడుదా ఏడున్నా కళ్ళ ముందుకురా. నేను తస్కారించుతా సార్ నా కొడుకు సార్.
నాకు పెద్ద ఫరకేం పడదు. తాగు 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 గట్టి తాగు. లాస్ట్ వరకు వచ్చింది అప్పుడు పోతాడు. ఆడిపోయి చనిపోయాడు. నాకు నా ఫ్యూచర్ చాలా క్లారిటీగా కనిపిస్తుంది. హెడ్ సెట్ కాస్త బ్లాక్ చేసుకుంటే మనకి మంచిది. అది ఇప్పుడే కదా ఫుల్గా రీస్టోర్ వచ్చాను. మాటికి నాకు సినిమా ఏంటి ధూమ్ 1 ధూమ్ 2 లాగా. ఓకే మోర్ 2 seconds. ఓకే ఓవర్. ఆకలి నవ్వేది వద్దులే, నరుకుతారు. ఇప్పుడు ఏం చేద్దామంటే దీన్ని కాస్త కలెక్ట్ చేసుకుని రెడ్ స్టోన్ కొంత గోల్డ్ చూసా, గోల్డ్ని కలెక్ట్ చేసి చచ్చిపోయి పైకి వెళ్ళిపోతామా. Here we have iron. ఈ కాస్త కలెక్ట్ చేసి మొన్న థింగ్ చచ్చిపోయి పైకి వెళ్ళిపోదాం. రెడ్ స్టోన్ దేనికి ఇది రెడ్ స్టోన్. ఇంకొన్ని రోజులు అయితే మనం కూడా సాంబీ సిరీస్ తీద్దాం. అంటే గట్టి పట్టుకున్నా అబ్బా, ఇది మధ్యలో ఆపేయడం కాదు, తీస్తే కన్ఫర్మ్ పక్కా తీయాలి, అంత గట్టి ఫిక్స్ అయిపోయా. ఇక్కడ నుంచి నాన్ స్టాప్ తీయడానికి అయితే నేను కూడా ట్రై చేస్తాను. మ్యాక్సిమం ఇప్పుడు బ్రేక్ అవ్వకపోతే చాలు. గోల్డా గోల్డా ఎంత ఉంది. ఓకే ఇప్పుడు ఏం చేయకుండా పైన కాస్త ఉంది కదా, తాను కాస్త తీసుకుంటే వచ్చేసి ఇంకా వచ్చి ఇంకెంటికలు ఉంది కదా. ఓకే 10 minutes 1 hour కాకుండా ఉంటే చాలు. చాలా సేపు అయిపోతుంది వీడియో తీసి. ఇంకా చచ్చిపోయి పైకి వెళ్ళిపోయాక పైన తీద్దాం అసలైన వీడియో. 36 47 49 అరొక్క ఎర్నింగ్ గట్రా 50 అయిపోద్ది. ఇంకా అలాగా మనమైతే ఇంకా సీదా వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు మనం కొట్టాలని కూడా కొట్టచ్చు. అలా చచ్చిపోయాం అనుకుంటున్నాం కదా, ఇక్కడి నుంచి చూద్దాం ఇంకేమైనా ఎక్స్పెక్ట్ చేయడానికి. ఇంకేం లే, మళ్ళీ చీడపడ్డాను నేను. ఇది రిమూవ్ చేసి బయట నైట్ అయిపో. ఇది డ్రాపర్ కన్నా చాలా ఘోరంగా ఉంది తెలుసా. ఈ స్పానింగ్ ఇన్ హే యూ మ్యాన్ వేర్ డిడ్ యూ స్పాన్ మీ. ఎక్కడ స్పాన్ అయ్యా. ఇప్పుడు పుట్లను దాటి చెట్లను దాటి అవన్నిటిని దాటి ఏడకపోగలరా. సరే అబ్బా నా తండ్రులకు అసలు నేను పడతా. దిస్ ఇస్ ది వీడియో. This is Joel signing off. Bye.